సిరిసిల్ల నేతన్నలకు 130 కోట్ల ఆర్వీఎం ఆర్డర్లు. టెక్స్టైల్స్ పార్కు వస్త్రోత్పత్తి ఆర్డర్లు. సిరిసిల్ల నేతన్నలకు 130 కోట్ల రాజీవ్ ఆరోగ్య మిషన్ వస్త్రోత్పత్తి ఆర్డర్లు రానున్నాయి. సిరిసిల్ల ఉత్పత్తి అయిన వస్త్రానికి గిట్టుబాటు ధర లేక నిల్వలకు పేరుకుపోయిన నేపథ్యంలో ఆధునిక మగ్గాలు ఆగాయి శీర్షికన ఈ నెల 3 సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై రాష్ట్ర జౌళి శాఖ అధికారులు స్పందించి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ వస్త్రోత్పత్తిదారులతో సమావేశం నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు టెక్స్టైల్స్ పార్కులోని యూనిట్లను ఆర్వీఎం వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇస్తామని జౌళి శాఖ రీజనల్ డైరెక్టర్ గారు అయితే తెలిపారనమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల నేతలకు 130 కోట్ల ఆర్డర్ అయితే ఇచ్చి వీరిని ఆదుకోవడం అయితే జరుగుతుంది. అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే 50% కాటన్తో వస్త్రాల ఉత్పత్తి అయితే చేస్తున్నారన్నమాట వీరు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీరికి అన్ని విధాలుగా సహకారం అయితే చేస్తామని తొందరలోనే వీరి కోసం ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉండేవారో అటువంటి పథకాలే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకన్నా మంచి పథకాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.